నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం. నేను ప్రియా కౌశిక్. దాయాది పాక్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తుందన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో విలవిలలాడిపోతోంది. మొదట్లో దాడులు చేస్తామంటూ పెట్రేగిపోయి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితులు నెలకొనడంతో కాళ్ల బేరానికి వచ్చింది. ఇప్పుడు నీటి కరువు వచ్చిందంటూ బీద ఏడుపు ఏడుస్తోంది. పాపాలన్నీ చేసి ఇప్పుడు దాహం దాహం దేహి అంటూ దేవరిస్తోంది. దీంతో పాక్కు ఓవైపు కరువు మరోవైపు దాహంతో అల్లాడటం తప్ప వేరే గద్యంతరం లేదా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత్ దాయాది పాక్ పై పలు ఆంక్షలు విధించింది. దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంతో పాటు సింధు నది జలాల ఒప్పందాన్ని సైతం నిలిపివేసింది. అంతేకాదు ఆ మరణకాండకు ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలను నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు చేస్తూ విశ్వరూపాన్ని చూపించింది. అయితే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన పాక్ తిరిగి భారత్పై దాడులకు తెగబడింది. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియా పాక్కు చుక్కలు చూపించింది. దీంతో దాయాది దేశం భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. ఇక తాజాగా సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతోంది. ఈ ఒప్పందం నిలిపివేయడం వలన తమ దేశంలో దుర్భిక్షం నెలకొందని ఏడుస్తుంది. నీళ్లు ఇవ్వండి మహాప్రభో అంటూ శరణు కోరుతోంది. వాటర్ కావాలంటూ భారత్కు లేఖ రాసింది. ఈ క్రమంలోనే చర్చలకు సైతం సిద్ధమంటూ కొత్త పాట పాడుతుంది. సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే ప్రధాని మోదీ కరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఉగ్రవాదానికి నీళ్లకు ముడిపెట్టేశామని, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న పాకిస్తాన్కు నీళ్లు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చేశారు. నీళ్లు రక్తం ఒకే దారిలో ప్రవహించవు అంటూ సింధు నీళ్ల విషయంలో నో కాంప్రమైజ్ అనే సందేశాన్ని ఇచ్చారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి నీళ్లను నిలిపివేశారు కూడా. దాదాపు 10 రోజులు దాటడంతో నీళ్లు లేక పాక్ విలవిలలాడుతోంది. పొలాలు బీటలు వారుతున్నాయి. మండు వేసవిలో దాహంతో పాక్ అల్లాడిపోతోంది. ఉగ్రవాదాన్ని ఉపయోగించి రక్తపాతాన్ని సృష్టించాలనుకున్న పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పింది భారత్. మన దేశం తీసుకున్న నిర్ణయాలు, దాడులతో ఇప్పుడు పాకిస్తాన్ కంట రక్త కన్నీరు కారుతోంది. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు లేని దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. దీంతో భారత్ కాళ్ల బేరానికి వచ్చిన దాయాది పాక్ కాసిన్ని నీళ్లు ఇవ్వండి మహాప్రభో అంటూ ప్రాధేయపడుతోంది.